విజయసాయి రెడ్డి పార్టీ అలానే మీడియా ఛానల్ ఈ రెండు ఎవరికి బీటింగ్గా ఉండబోతున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త ఛానల్తో పాటు మరో కొత్త పార్టీ కూడా వస్తుందా? 3 రోజుల క్రితమే కవిత గారు ఒక పార్టీ పెట్టారు. మరి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు పార్టీ ఎందుకు పెట్టబోతున్నారు? టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు దొందే, ఏ మాత్రం తేడా లేదు. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది ప్రజలు స్వాగతిస్తారు అన్నటువంటిది నా ఉద్దేశం. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నమస్తే. విజయసాయి రెడ్డి మీడియా ఛానల్తో పాటు రాజకీయ పార్టీ కూడా పెడుతున్నారు. దీనికి అన్ని రకాలుగా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారట. అయితే విజయసాయి రెడ్డి పెడుతున్న పార్టీ ఎవరికైనా బీ పార్టీగా ఉండబోతుందా? అసలు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయాల నుంచి ఏదైతే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటున్నాను, నేను ఏ ఇతర పార్టీలో జాయిన్ అవ్వను అని చెప్పడం అయితే జరిగింది. అది జరిగిన రాజీనామా చేసిన కొద్ది రోజులకే బీజేపీ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు, బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇగో వ్యవసాయం చేసుకుంటున్నాను, నేను 10 ఎకరాలు స్థలం తీసుకొని నేను దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నాను అని విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే లేటెస్ట్గా గత ఒక 2-3 వారాలుగా వస్తున్న వార్తలు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు. దానికంటే ఒక వారం రోజుల ముందుగా వచ్చే మరో వార్త ఏంటో తెలుసా? విజయసాయి రెడ్డి గారు మీడియా ఛానల్ పెడుతున్నారు. అయితే మీడియా ఛానల్ పెడుతున్నారు, డిజిటల్లోకి ఎంటర్ అవుతారు, ఫ్యూచర్లో దాన్ని శాటిలైట్ ఛానల్గా కూడా మార్చే అవకాశం ఉంది అని చెప్పి ఒక ఊహాగానాలు మాత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారే డైరెక్ట్గా నేను మీడియాలోకి వస్తున్నాను, మీడియా రంగంలోకి అని చెప్పడం ఓకే. ఎందుకంటే మీడియా రంగంలోకి రావాలి అని అంటే డబ్బులు ఉండాలి, కాస్త దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. అయితే విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంట్ కాబట్టి ఆయనకి ఫైనాన్షియల్గా సంబంధించినటువంటి నాలెడ్జ్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వరకు చార్టెడ్ అకౌంట్ అంటే ఏదైతే ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నాయో అవి వీలైనంత వరకు చాలా ఎక్కువగానే విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలోనే లేదా విజయసాయి రెడ్డి గారి అండర్లోనే ఉండేటివని మనం చెప్పాలి. అయితే ఇప్పుడు కొత్తగా పార్టీ కూడా పెడుతున్నారు. అంటే మీడియా ఛానల్ వరకు ఓకే, మరి పార్టీ పెట్టడం ఏంటి? పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? పార్టీ ఇప్పుడు పెట్టాల్సినంత ఆవశ్యకత ఏముంది? సరే, మొత్తానికి విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగత ఆలోచనలు కానీ లేదా వ్యక్తిగతంగా ఏమైనా కొన్ని టార్గెట్లు పెట్టుకొని పార్టీ పెడుతున్నారా, లేదా ఎవరికైనా బీ పార్టీగా ఉండబోతున్నారా? ఎందుకనంటే పార్టీ పెట్టడం అని అంటే అంత ఆసామాసీ విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో విజయసాయి రెడ్డి అని అంటే గుర్తుపట్టడంలో అయితే ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, అలానే నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ ఆల్మోస్ట్గా తెలుసనే మనం భావించాం. కానీ విజయసాయి రెడ్డి గారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత నాలెడ్జ్ ఉందా, లేదా విజయసాయి రెడ్డి గారికి ప్రజల్లో అంత ఆదరణ ఉందా? ఎగ్జాంపుల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే ముందు కొన్ని కారణాలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత ఆయన సీఎం పదవి కోరడం. సో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఆ సీఎం పదవి ఇవ్వడానికి సుముఖంగా చూపించకపోవడం. సో ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అయితే దానికంటే ముందు చిరంజీవి గారు పార్టీ పెట్టారు. సో చిరంజీవి గారు పార్టీ పెట్టేటప్పుడు కూడా ఆయనకున్న ప్రజాదరణ, ఆయనకున్న ఫ్యాన్ బేస్ని ఓటింగ్ రూపంలో మార్చొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అలానే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కానీ, లేదో మొన్న తెలంగాణలో కవిత గారు పార్టీ పెట్టారు. అయితే కవిత గారు పార్టీ పెట్టేటప్పుడు ఆమె ప్రజా జాగృతి అనే ఒక సంస్థని, తెలంగాణ ప్రజా జాగృతి అనే సంస్థని 2006 నుంచి నడిపిస్తున్నారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా తను పార్టీలో పదవులు అధిరోహించారు. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆమెకంటూ ఓ ప్రజా జాగృతి అనే ఒక సొసైటీని క్రియేట్ చేసి, ఒక సంస్థను క్రియేట్ చేసి దాని ద్వారా క్రౌడ్ పుల్లింగ్ చేసి సో పార్టీ రూపంగా మార్చుకొచ్చారు. అయితే మరి విజయసాయి రెడ్డి గారు ఇలాంటి ఏ యాక్టివిటీ చేయకుండా, అంటే ఆయన ఖాళీ పదవులు మాత్రమే చూశారు తప్పితే ప్రజల్లో సమస్యల గురించి పోరాటం కానీ, అంటే ప్రజలకి బాగా కనెక్టింగ్ అయ్యే కార్యక్రమాలు ఏవి చేయలేదనే మనం చెప్పాలి. మరి ఇలాంటి విజయసాయి రెడ్డి గారికి క్రౌడ్ పుల్లింగ్ అనేది కొంచెం టఫ్ టాస్క్గానే కనిపిస్తుంది. అయితే మరి ఏ ఉద్దేశంతో ఈయన పార్టీ పెడుతున్నారు? మీరు ఒకసారి గమనించినట్టయితే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరిగినప్పుడు తారక రత్న గారు చనిపోయారు. సో తారక రత్న గారు విజయసాయి రెడ్డి గారికి అల్లుడు మామూలు వరుసలు ఏవో ఉన్నాయి. సో వాళ్ళ రిలేటివ్స్గా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా కాస్త దూరపు చుట్టంగానే తెలుసు. అయితే
ఆ తరువాతనే ఏదైతే ఆ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి గారు పార్టిసిపేట్ చేయడమో, అంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీలు కలిసి ఉండేవి కొద్ది రోజులు. సో అలాంటి పరిణామాల తరువాత విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వీడారు. మరి ఇప్పుడు మొన్న లేటెస్ట్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. నువ్వు చచ్చిపోయినప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళిపోతావా, నువ్వు నెలకే 5,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని. అయితే మరి ఇప్పుడు పార్టీ అనేదాన్ని తీసుకొచ్చారు ప్రజల ముందుకి. విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారని ముందుకు వస్తున్నారు. మరి ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండబోతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండబోతుందా, లేదా పార్టీ కమ్ మీడియా ఏదైతే పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతానికి బీజేపీకి సొంతంగా ఏదైతే మీడియా ఛానల్ కానీ ఎలాంటివి సపోర్టింగ్లో లేవు. మిగతా అన్ని పార్టీలు కూడా ఏవో ఒక ఛానళ్ళు మద్దతు ఇస్తూనే ఉన్నాయి, అంటే ఏదో ఒక ఛానల్తో కొలాబరేట్ అయ్యే ఉన్నారు. సో ఆ తరహాలో ఏమైనా బీజేపీ పార్టీకి సపోర్టింగ్ కోసం అని చెప్పి మీడియా ఛానల్ పెడుతున్నారా అనే ఊహాగానాలు గతంలో వచ్చాయి. మరి ఇప్పుడు పార్టీ కూడా పెట్టడము, సో అది కూడా కాకపోవచ్చు. మరి విజయసాయి రెడ్డి గారు ఎవరు టార్గెట్గా దిగుతున్నారు? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మద్దతు ఉంటుందా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఛానల్ ఉంది, పేపర్ ఉంది, సో ఆయనకి సొంత పార్టీ కూడా ఉంది. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన పార్టీతో కానీ ఈయన మీడియాతో కానీ ఎంత అవకాశం, అంటే ఏం అవసరం పడి ఉండొచ్చు? లేదా ప్లాన్ బీగా జగన్మోహన్ రెడ్డి గారే ఈయన్ని ముందుకు తీసుకొస్తున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల్లో చేస్తున్నట్టు వ్యాఖ్యలు ఏంటంటే మనం ఖచ్చితంగా మరో 3 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాము. సో మనమే అధికారంలోకి వస్తాము అని అంటే సాక్షి మీడియాని కానీ సాక్షి పత్రికను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నమ్మే పరిస్థితి కూడా కొన్ని చోట్ల అయితే కనిపించట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క క్యాడర్ ఏదైతే పార్టీ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ కూడా ఆ పత్రికను 10 రోజులు చదివినట్టయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇలాంటి తరుణంలో ఆ ఛానల్ని నమ్మని పరిస్థితి ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి ద్వారా ఒక ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైనా ఒక వ్యక్తిని లేదా ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసి ముందుకెళ్ళి ఇంకొక 2 ఏళ్ళు అయిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2026లో ఉన్నాం, 2029లో ఎలక్షన్లు వచ్చే మూమెంట్ వరకు విజయసాయి రెడ్డి గారు కాస్త సానుకూలంగా లేదా ఎవరో ఒకరిని ఉద్దేశించి వాళ్ళ మీడియా ఛానల్ ద్వారా బయటికి చెప్పుకుంటూ అలానే వాళ్ళు పెట్టే పార్టీ ద్వారా కూడా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కానీ లేదా పార్టీని టార్గెట్ చేయడం కానీ, లేదా ప్రస్తుతానికి కూటమికి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల పాటు ఉన్నారు కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీలో, సో కూటమికి వ్యతిరేకంగా కూడా ఆయన పనిచేయడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో 2028 నాటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని పిలిపించుకొని గతంలో తను ఏ పదవులు అయితే ఉన్నాడో ఆ పదవుల్ని మళ్ళీ అతనికి కట్టబెట్టి మళ్ళీ ఆ పార్టీని కానీ ఆ ఛానల్ని కానీ కొలాబరేట్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగడానికి అవకాశం అయితే ఉంది. మరో కోణంలో ఏమనిపిస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన వెళ్ళడానికి 99% అవకాశం లేదు. సో విజయసాయి రెడ్డి గారు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడానికే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది అయితే ఒక వాదన వినిపిస్తుంది. కానీ మరి విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా మాట్లాడుతున్నారు కదా. ఈ కోణంలో చూసుకునేటప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి ఏమైనా సన్నిహితంగా ఉందా, లేదా జనాల్ని మభ్యపెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అలానే బ్యాక్ సైడ్ నుండి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఈ రెండు కాకుండా మరో కోణం కూడా ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కోణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్డీలకు సంబంధించినటువంటి ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మిగతా పార్టీలో రెడ్డీలు లేరంటే ఉన్నారు, కానీ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కుల బేస్ చేసుకునే రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. కులం మీదనే ఎక్కువ రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే ఒక పార్టీ ఉన్నప్పుడు రెడ్డిలందరూ అదే పార్టీకి సపోర్ట్ చేయడం కానీ రెడ్డిలందరూ అదే పార్టీలో ఉండడం కానీ ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటపడినటువంటి రెడ్డిలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవలేకపోయినా లేదా ఆ పార్టీలో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు ఉండి బయటపడినా, సో అలాంటి రెడ్డి సామాజిక వర్గం అంతా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. సో ఈ రెడ్డిలందరినీ విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీని పెట్టి వాళ్ళనందరినీ కూడా ఆ పార్టీలో కలుపుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక ఆలోచన కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇంతకీ విజయసాయి రెడ్డి గారు ఎవరికైనా బీ టీమ్గా ఉండబోతున్నారా, లేదా స్వచ్ఛందంగా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాగానో లేదా పవన్ కళ్యాణ్ గారి లాగానో రాజకీయాలు లేదా ప్రజల భవిష్యత్తు కోసం పోరాడే అవకాశం కనిపిస్తుంది? మీరేం భావిస్తున్నారో ఒకసారి నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. దీన్ని కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లేదా ప్రతి వారంలో ఒక 2 వీడియోలు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. బట్ మీరు మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. అలానే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మరింత ఉత్సాహాన్ని కలిగించండి. థ్యాంక్ యూ.